ప్రియ సహోదరి సహోదరుడా, గత వీడియోలో 1 కొరింథీ 12:28లో చెప్పినట్లు అంటే ఇప్పుడు ప్రవక్తల గురించి మనం తెలుసుకుందాం. ప్రవక్త అంటే దేవుడి నుండి సందేశం అందుకొని దాన్ని ప్రజలకు తెలియజేసే వ్యక్తి అనమాట. దైవిక ప్రేరణ పొందినవాడు, దేవుని ప్రతినిధి, భవిష్యత్తును ఆత్మలో చూసి చెప్పేవాడు, దేవుని తరపున మధ్యవర్తిగా పనిచేస్తూ దైవిక సందేశాలను మానవాళికి అందించే ప్రధాన కర్తవ్యంగా కలిగినవాడు. వీరిని దేవుని మనిషి అని కూడా అంటారు, ఆత్మ మనిషి అని కూడా పిలుస్తారు. అపోస్తుల పరిచర్యలో అపోస్తులుడు ప్రవక్తగా ఉన్నాడు, సంఘములో అపోస్తులుగా ఉన్నాడు. ప్రవక్తలందరూ అపోస్తులు కారు, అపోస్తులందరూ ప్రవక్తలు కారు. అపోస్తుల కార్యం 11:27-30 వరకు చూస్తే, ఆ దినానందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరాక వారిలో అగబు అనే ఒక వ్యక్తి నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాకపోతుందని ఆత్మ ద్వారా సూచించాడు. అప్పుడు శిష్యుల ప్రతివాడు తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం చేయడానికి నిశ్చయించుకున్నారు. బర్నబా, పౌలు అని వారి చేత పెద్దల వద్దకు వారిని పంపారు. వారి ప్రవచనాలు నెరవేరినవి. సంఘం ప్రారంభ దినాల్లో లిఖిత లేఖనాలు లేవు. సంఘాన్ని బలపరచడానికి, హెచ్చరించడానికి దేవుని నుండి ప్రవక్త వర్తమానం తీసుకొని సంఘానికి అందించేవాడు. మర్మాన్ని పలికేవాడు, అనగా సంఘానికి తెలిపేవాడు. సంఘంలో ఆత్మలు వివేచన వరం గలవారు వారు చెప్పేది కరెక్టా కాదా అని వివేచించి పరీక్షలు చేసి దాన్ని రూఢీపరిచేవారు. 2 తిమోతి 3:16 దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైంది. ఒక ప్రవక్త క్రీస్తు మనసు కలిగి ఉండి ఆయన హృదయంలోని ఆలోచనలు, భావాలు మరియు ఉద్దేశాలు ప్రజలకు తెలియజేస్తాడు. ప్రవక్త అంటే పరిశుద్ధాత్మ ద్వారా పరలోకం తెరవబడటం, శక్తివంతమైన సామర్థ్యం ఆయన అక్కడి నుండి తీసుకుని వస్తాడనమాట. ఎవరైతే దేవుని ప్రత్యక్షత పొందుతారో వారు ఆయన చిత్తాన్ని ఎరిగి యాజకత్వం చేస్తారు, ఆయన దాసులుగా ఉంటారు. వీరు సంపూర్ణ జ్ఞానం కలిగి ఆత్మ సంబంధం వివేచన గలవారుగా, పూర్ణంగా గ్రహించేవారుగా ఉంటారు. దేవుని విషయాలు జ్ఞానంను అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటారు. వీరు దేవుని సంతోషపెడతారు, మనుషులను సంతోషపెట్టరు. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణమైన బలంతో బలపరచబడి ఉంటారు. ప్రవచనం వారి భావన, అభిప్రాయం కాదు, వ్యాఖ్యానం కాదు, దేవుని మాట, దేవునిచే పలకబడింది. ప్రవచనం పరీక్షకు నిలుస్తుంది. అది సాతాను నుండి రావచ్చు, మనుష్యత్వంలో రావచ్చు. అది మనం పరీక్షించుకోవాలి. వాళ్ళకి అది ఆ వివేచన తెలిస్తేనే ప్రవక్తలు అవుతారు. దేవుని నుండి వచ్చిన ప్రవచనం పొరపాటు లేనిది. పలికిన ప్రవక్త మనలాంటి మనుషులే, పొరపాట్లు కలిగిన వాడే, కానీ దేవుని మాట మాత్రం పొరపాటు లేకుండా వస్తుంది. కొన్నిసార్లు ఆలస్యంగా జరుగుతుంది. అందుకే ఎస్కేల్ 12:27-28 చూస్తే, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనం నెరవేరుటకు బహుదినములు జరగవచ్చని, బహుకాలం జరిగిన తర్వాత కలుగున దాన్ని వీడు ప్రవచించున్నాడని ఇశ్రాయేలు చెప్పుకొంచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవాకు దేవుణ్ణి వచ్చిన ప్రవచనము, అధికార వర్తమానము. అది ప్రవచనం దేవుని మాట. ఈ ప్రవచనించిన వ్యక్తులు చూస్తే అజర్యా 2 దినవృత్తాంతాలు 15:1-7 వరకు చూస్తే, ఆ కాలంలో దేవుని ఆత్మ ఓబేదేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా అతడు ఎదుర్కొని పోయి ప్రకటించినట్టుంటుంది. ఆసా, యూదా వారలారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట విండి. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెల్లా ఆయన మీకు ప్రత్యక్షమవును. మీరు ఆయన విసర్జించిన యెల్లా ఆయన మిమ్మల్ని విసర్జించునని ఈ అజర్యా ప్రవచిస్తాడు. తర్వాత 2 దినవృత్తాంతాలు 20:14-23 వరకు చూస్తే, యెహెజీయేలు, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహెజీయేలు బెనాయాకు జనమైన జకర్యా కుమారుడైన ఆసాపు సంతతి వాడగు లేవీయుడు అజయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చి అతడు ఇలాగ ప్రకటించాడు అని. ఇవన్నీ ప్రవచనాలు ప్రకటించినట్లు జకర్యా కూడా 7:8లో చూస్తే 2 దినవృత్తాంతాలు యెహోవా వాక్కు జకర్యా ప్రత్యక్షమై సెలవిచ్చినప్పుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, సత్యం అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యాలు కలిగి
కనపరచుకోడని. వీళ్ళందరూ కూడా పాత నిబంధనలో ప్రవక్తలు. వీరు అనేక సంవత్సరాలు తమ ప్రవచనాలు పరిచర్య జరిగించారు. ప్రజలను హెచ్చరించారు, గద్దించారు. దేవుని ఆత్మ వారిని బలపరిచింది. నెహెమ్యా 9:30లో నువ్వు అనేక సంవత్సరాలు వారిని ఓర్చి నీ ప్రవక్త ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలుకుతీవి కానీ వారు వినకపోతుంది అని అంటాడు. మీకా 3:8లో యెహోవా ఆత్మావేశం చేత బలముతోనూ తీర్పు తీర్చి శక్తితోనూ ధైర్యంతో నింపబడిన వాడే ఉన్నాడు అని ఉంటుంది. ఏలియా మీద ఎలీషా మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటాం. 2 రాజులు 2:15లో ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్త శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకున్నారు. అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగపడినట్లు ఇవన్నీ చూస్తాం మనం. దేవుని ఆత్మ వీరిపై నిలిచి ఉండటం ద్వారా వీరు అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చేశారు. బిలాము సంఖ్యాకాండం 24:2లో దేవుని ఆత్మ అతని మీదకు దిగి వచ్చింది. బిలాము ఒక అన్య ప్రవక్త, మోయాబీయుడు, కానీ అతని మీదకి దేవుని ఆత్మ రాగా ప్రవచించాడు. అతని నడవడి తప్పుద్రోవలకు బహుమానాల కోసం పొందడానికి పరిగెత్తింది కాబట్టి 24,000 మంది నాశనానికి కారణమయ్యాడు. అంటే ఇతనికి ఆ పవర్ని మిస్యూజ్ చేసుకున్నాడు. అందుకని మనం ఈ ప్రవచనాన్ని వరాన్ని డబ్బు కోసం ఉపయోగించుకొని అనేకులు నాశనానికి కారణమైపోతున్నారు. ఇర్మియా 1:5-9 వరకు చూస్తే గర్భంలోనే నేను రూపింపక మునిపే, నువ్వు గర్భం నుండి బయలు పడక మునిపే నేను ప్రతిష్ఠించింది అన్న. జనములకు ప్రవక్తగా నేను నియమించుతని. ఎందుకు దేవుడు నియమించుకుంటాడంటే ఆ ప్రవక్త ద్వారా ఆ నోటి మాటల్ని తను ముద్రించుకొని దేవుడు చెప్పాల్సింది చెప్పడానికి. ఇర్మియా ద్వారా ఏమనుకున్నాడు దేవుడు? పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, ఏది నశింపజేయాలో అది నశింపజేయడానికి, ఏది పడదోయాలో అది పడదోయడానికి, ఏది కట్టాలో అది కట్టడానికి, ఏది నాటాలో అది నాటడానికి దీన్ని ఉపయోగించుకోవాలనుకుని దేవుడు గర్భంలోనే పెట్టేసుకున్నాడు. నేను పంపువారి యొద్దకు నువ్వు పోయి నేను ఆజ్ఞాపించిన సంగతులు చెప్పాలి. ప్రవక్తలు ఉపయోగించుకోవడానికి దేవుడు తన వాళ్ళ స్వరానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. దేవుడు ఒక మైక్ లాగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. అయితే ప్రవక్తలు అనేవారు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మరి ప్రవక్తలు కనబడట్లేదు. సరైన అంటే వాళ్ళ సొంత జ్ఞానంతో ప్రవచించడం వాళ్ళ అవి అన్నీ నెరవేరుతున్నాయా? నెరవేరట్లేదు. కానీ అసలైన ప్రవచనం ఏంటంటే అది కరెక్ట్ ప్రవచనం ఉంటుంది. అది ఎప్పటికైనా జరుగుతుంది. అందుకే ఆలస్యమైన అది తప్పక జరుగుతుందని దేవుడు చెప్తాడు. దేవుడు చూస్తూ ఉంటాడండి. ఇది దేశం నాశనం అయిపోవడం కానీ, జనులు పాడైపోవడం కానీ ఆయనకు దుఃఖం. అది ఎవరున్నారు నా కొరకు, ఎవరున్నారు అని దేవుడు అడుగుతూ ఉంటాడు. నేనున్నానంటేనే దేవుడు వాడుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాను. సర్వోన్నత సర్వాధికారి, మా జీవితాల్లో మా పరిచర్యలు దేవా నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు అమలు చేయడానికి తండ్రి దేవుని రాజ్య పౌరులుగా మేము చెప్పేది దేవా దేవుని వాక్యం ఇతరులకు తండ్రి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నీ యొక్క వాక్కుని మేము ఎలాగ ప్రజల యొద్దకు తీసుకువెళ్ళాలో అటు ప్రవచనాత్మకమైన నీ వాక్కుని మా యొద్దకు పంపించి తండ్రి దేవా మమ్మల్ని బాగు చేసి అనేకులు మేము కట్టేవారుగా ప్రతి విశ్వాసిని తండ్రి మీరు ఆశీర్వదించమని ఈ దినం ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్.